మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ 2025 అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ అక్టోబర్ మాసము వృషభ రాశి వాళ్లకు ఎలా ఉండబోతున్నది అంటే చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, చాలా ఉపయోగకరమైనటువంటి మాసముగా ఈ రాశి వాళ్లకు చెప్పవచ్చును. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది బాగా ఎక్కువగా, అంటే ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయాలకు వెళ్ళటము కానీ, లేదా అన్నదానము ఇలాంటి వాటికి పాల్గొనటము కానీ, లేదా పూజలు కార్యక్రమాలు ఎక్కువగా చేయడము కానీ ఇంట్లో, అది కూడా లేదా అంటే మన తీర్థయాత్రలకు ప్రయాణము అవ్వటము కానీ ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి వీళ్లకు. అంతేకాకుండా మాటకు విలువ పెరగటం, అంటే గతంలో కంటే కూడా వీళ్ళ యొక్క మాటకు కొంచెము విలువ అనేటువంటిది పెరగటం అనేది ఉంటుంది ఈ మాసంలో. అంటే గతంలో నుంచి చూస్తున్నాము కదా, కొత్తగా పెరిగేది ఏముంటుంది అని అనుకోవచ్చు. గతంలో 1-2 సార్లు చెప్పినా వెంటనే చేసేటువంటి వాళ్ళు ఈసారి అలా కాదు, సూక్ష్మముగా ఒక మాట అనంగానే వెంటనే ఆ పని జరిగిపోవడం అనేది జరుగుతుంది కాక. అలా జరిగినప్పుడు ఎవరికైనా గతంలో 2-3 సార్లు చెప్పాల్సి వచ్చేది నేను, ఇప్పుడు కొంచెం అనంగానే అవుతుంది, మేలు జరుగుతుంది నాకు అనేటువంటిది వాళ్ళ మనస్సుకు వాళ్ళకే తెలుస్తుంది కాక. అంటే ఈ రాశి వాళ్ళకు సిక్స్త్ సెన్స్ లాగా ఎక్కువ శాతము ఈ మాసము పనిచేస్తుంది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బంది కలగవచ్చును. ఆ వ్యాపారంలో ఏదో ఒక చిన్న మెలిక అడ్డము పడి సరైన సమయానికి మేలు జరుగుతుంది అని అనుకునేటువంటి సమయానికి ఇలా అయింది ఏంటబ్బా అనేటువంటి మనక్లేశం, మనస్సుకు కాస్త క్లేశముగా చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది కలిగే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్లకు. అంతేకాకుండా ఈ మామూలుగా కలుస్తూ వ్యాపారం చేస్తారు కదా, అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ విషయంలో ఒక పార్ట్నర్ వల్ల చిన్న ఇబ్బంది కలగవచ్చును అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అంటే మోసం చేస్తారనో లేకపోతే ఇంకొకటనో అనేది కాదు, కానీ అతని దీని వలన కొంత కుంటుపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సరే, బంధువుల రీత్యా అంటే వీళ్లకు కావాల్సినటువంటి వెనక ముందు కానీ దూర బంధువుల దగ్గర నుండి కానీ చిన్న వీళ్లకు నరఘోష అనేటువంటిది, అంటే మానసికంగా ఏదో కొంత చిన్న ఇబ్బంది బంధువుల నుండి. అరే మేము అట్లా అనుకుంటే వీళ్ళు మేము ఇంతగా మంచి చేస్తే వీళ్ళే నన్ను చెడ్డగా అనుకుంటున్నారే అనేటువంటి ఇబ్బంది కలగవచ్చును. అది చిన్న ఇది. అలా కొంచెము మానసికంగా చిన్నపాటి ఆందోళన అనేటువంటిది చెందేటువంటి అవకాశం ఉన్నది ఈ రాశి వాళ్లకు అని. సరే, ఏది ఏమైనా చేస్తూ ఉండేటువంటి పనిలో కావచ్చు, లేదా వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఒక వెలుగు, ఒక గుర్తింపు అనేటువంటిది. మరి ఇన్నాళ్ళు గుర్తింపు లేకుండానే చేశామా అంటే కాదు, కానీ ఏమయ్యా నువ్వు ఈ పని చాలా బాగా చేసావు, లేదంటే ఏమ్మా ఈ పని నువ్వు సరిగ్గా సమయానికి చేయటం వలన మనకు ఇది మేలైంది అనేటువంటి భావన వచ్చేట్టుగా ఆ పని ఏదో చేసుకుంటారు వీళ్ళు అనేది తెలుస్తూ ఉన్నది. ఓకే గురూజీ, ఈ విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కదా, ఈ మాసంలో ఈ రాశి వారికి ఏమన్నా మంచి జరుగుతుందంటారా? వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉండి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చు, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదమ్మా, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా వాళ్ళ జీవితంలో ఏదో చిన్న మలుపు తిరగబోతుంది అని చెప్పవచ్చును. అంటే మామూలుగా శాలరీ పెరుగుదలలో కావచ్చు, లేదా ఈ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు మంచి చోటికి ట్రాన్స్ఫర్ కావడం కావచ్చు, అలాంటివి ఉండవచ్చు.
విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు అక్కడ స్థిరత్వము ఉండటానికి అనుకూలముగా అనేది మామూలుగా ఈ ఒకటేదో ఉంటుంది కదా, గ్రీన్ కార్డ్ అనేటువంటిది, అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎక్కువ శాతం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటిల్లో పాల్గొని వీళ్ళ యొక్క పాత్ర దానికి కొంచెం ఎక్కువగా ఉండటము, కాస్త ఖర్చు పెట్టుకోవటము అది కూడా ఉంటుంది. బంగారు ఆభరణాలు అనేటువంటివి కొనుగోలు చేసేటువంటి అవకాశము కూడా ఉన్నది ఎంతో కొంతవరకు. వీళ్ళు ఎక్కువనా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కొనుగోలు చేస్తారని దాని అర్థం. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు, చిన్న వ్యాపారము నుండి పెద్ద వ్యాపారము వరకు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది. వాళ్ళకు కూడా ఇబ్బంది ఏమీ లేదు. ముఖ్యంగా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. వాళ్ళు ఏది అనుకుంటే అది జరగటము, శత్రువులు కూడా మిత్రులుగా మారటం అనేటువంటిది ఒక ఆనందదాయకమైనటువంటి విషయముగా భావిస్తారు. ఇంటికి సంబంధించినటువంటి విషయములో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే పిల్లల విద్యాభ్యాసం విషయములో, విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు చేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు అంటే వాళ్ళ తమ పిల్లలను వేరే స్కూళ్ళల్లో చేర్పించడమా, లేదా ఇక్కడే బాగుందిలే చదివిద్దాము అని అనుకున్న దానికి ఇంకేదైనా ట్యూషన్ లాంటిది పెట్టించి నేర్పించడమా ఏమిటి, లేదా వేరే ఒక కళ ఏదైనా అద్భుతమైనటువంటిది ఒకటి నేర్పించాలనా అని పిల్లల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి వాళ్ళ ఎదుగుదలకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా జరుగుతుంది గాక అది తెలుస్తూ ఉన్నది ఈ రాశి వాళ్లకు. ముఖ్యంగా గురుగారు, ఈ మాసంలో వీళ్ళు ఏదైనా మంచి పరిహారం చేస్తే ఇంకా అనుకూలంగా ఉంటుందని ఏదన్నా పరిహారం ఉంటే చెప్పండి గురు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు, ఇక్కడ విదేశాల్లో ఉండే వాళ్ళకైనా ఎవరికైనా, జాబ్ కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకైనా, వాళ్ళ లగ్నాన్ని బట్టి వాళ్ళ జాతకాన్ని ఒక్కసారి వాళ్లకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోవటము, లేదు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మేము ఏమి ఆరాధిస్తే మంచిది, ఏ పనులు చేసుకుంటే మంచిది, ఏం పరిహారం చేసుకుంటే మేలు అని కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం అనేటువంటిది చేసుకుంటే చాలా యోగదాయకముగా ఉంటుందిగాక. ధన్యవాదాలు గురుజీ. జయోస్తు.